మీ గురువు గారితో చెప్పుకోండి అని ఖరాఖండిగా వివరించారు. సేవకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్నటువంటి పోతులూరాచార్య ఆగ్రహించారు. అయినా అది సమయం కాదని భావించి అక్కడ నుంచి బయలుదేరి మరొక గ్రామమైనటువంటి మునుమడుగు చేరుకున్నారు. ఆ గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు తమ రాకను వర్తమానం పంపించారు పోతులూరాచార్యుల వారు. మునుమడుగు విశ్వబ్రాహ్మణులు కూడా ధనమదాములు అమ్ముట చేత వారంతా సమావేశమై గోవిందమాంబ గారు విధవరాలై ఉండి కూడా సుమంగళిలా అలంకరించుకోవటం అనాచారమని అధర్మమని ఆమె కులాచారాన్ని మంట కలిపిందని అట్టి ఆడదాని కడుపున పుట్టినటువంటి వారు కులగురువులు ఎట్లా అవుతారని ఈసరించుకున్నారు మూడు విశ్వబ్రాహ్మణులు. అయితే వీరబ్రహ్మం గారు సజీవ సమాధి ప్రవేశాన్ని స్వయంగా చూసినటువంటి ఆ ఊరి వృద్ధుడు వాళ్ళని వారుస్తూ అవతార పురుషులైన వీరబ్రహ్మం గారు సమాధి ప్రవేశం చేస్తూ గోవిందమ్మ గారితో నిత్య సుమంగళిగా ఉండమని ఆదేశించటం నా చెవులారా విన్నాను. ఆవిడ పతివ్రతామ తల్లి, ఆమెని దూషించటం, ఆమె పుత్రులను ఈసడించుకోవడం మంచిది కాదు అని హితవు పలికారు ఆ ఊరు వృద్ధులు. అంతటా ఆ ఊరు విశ్వబ్రాహ్మణులంతా ఒక చోట చేరి పోతులూరయ్యను పిలిచి, స్వామి ఇలా చెబుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. మహానుభావుడైన వీరబ్రహ్మం గారి భార్యే ఆచారాలను సంప్రదాయాలను ధిక్కరిస్తే సామాన్య స్త్రీలు వాటిని ఎలా పాటిస్తారు కనుక ముందుగా మీ అమ్మగారైనటువంటి గోవిందమ్మ గారి చేత ఆ సుమంగళికి చిహ్నములైనటువంటి ఆ సుమంగళి చిహ్నములను తీసివేయించండి. ఆమె చేత వైధవ్యాన్ని పాటింపజేయండి. అప్పుడే మిమ్మల్ని కులగురువులుగా గౌరవించి మీ నుంచి తీర్థప్రసాదములను మేము స్వీకరిస్తాము. అంతేగాని విధవరాలైన తల్లిని ఇంట్లో పెట్టుకొని తప్పుదనమ్మ అంటూ సంచారానికి వస్తే మీలాంటి అనాచారులను ఎలా గౌరవిస్తారు, ఎందుకు గౌరవిస్తారు, ఎలా గౌరవిస్తారు అని ఖరాఖండిగా చెప్పివేశారు ఆ ఊరి ప్రజలు. పోతులూరికి ఆగ్రహం ముంచుకొచ్చింది. అయినా తక్షణమే వెనుదిరిగి మిట్ట మధ్యాహ్నం వేళకి కందిమల్లాయపల్లి చేరుకున్నాడు. అతడు ఆవేశంగా రావడం గమనించినటువంటి నౌకర్లు వెళ్ళి గోవిందమాంబ గారికి విన్నవించారు. గోవిందమాంబ చిక్కుతురాలై గబాగబా సింహద్వారమునకు వచ్చి నిలుచుని కుమారుని కోసం ఎదురు చూడసాగింది. కొంతసేపటికి పోతులూరాచార్యులు వారు ఆగ్రహంతో లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ద్వారం కాడనున్నటువంటి గోవిందమాంబ కుమారుడు వైపు చూస్తూ ఆశ్చర్యంగా, పోతులూరయ్య, ఈ ఉదయమే సంచారానికి బయలుదేరి వెళ్ళావు కదా, ఇంతలోనే వెనక్కి తిరిగి ఎదురుకొని వచ్చేసాము, ఆరోగ్యం బాగోలేదా, ఆదరణ తగ్గిందా అని ప్రశ్నించింది ఆ జగన్మాతృ స్వరూపిణి గోవిందమాంబ. ఆ మాటలకు మరింత ఆగ్రహించినటువంటి పోతులూరయ్య చప్పున గోడకు వేలాడుతున్నటువంటి ఖడ్గాన్ని తీసి, అమ్మా, నీ ప్రవర్తన వల్ల ఇవాళ మాకు తీరని అవమానం జరిగింది. నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకపోతే నేను నిన్ను కాటికి పంపిస్తానని అంటూ మునిపెంట మునుమడుగు విశ్వబ్రాహ్మణులు తమ వంశాన్ని, తమ గురుపీఠాన్ని, ఆ తల్లి ముత్తైదుగా ఉండటాన్ని విమర్శించిన సంగతి తెలిపి, మా తండ్రి గారు సమాధి చెంది 10 నెలలు దాటింది. ఒకసారి సమాధిలో ప్రవేశించిన వారు ఎంతో కాలం జీవించి ఉండటం జరగదు. మహా అయితే వారం రోజులు లేదా 10 రోజుల పాటు
జీవించి ఉంటారు, తర్వాత మరణించే ఉంటారు. ఆయన సమాధిలో ప్రవేశించి 10 మాసాలు దాటింది కనుక ఆయన నిశ్చింతగా మరణించే ఉంటారు. కానీ మేము ముత్తైదువుగా ఇలా పసుపు కుంకుమలతో గాజు మెట్టలతో సుమంగళిగా ఎందుకు తిరుగుతున్నాము? మనల్ని లోకులందరి చేత అవమాన పాలు చేయించడానిక? నేడు వనిపెంట మునుమడుగు వారు మా మొహాన్నే ఉమ్మివేశారు. మాకు తెలియకుండా ఇంకెందరూ మనల్ని, మన కుటుంబాన్ని తెగతిడుతున్నారో ఎవరికి తెలుసు అని పెద్దగా తన కన్న తల్లిపై విరుసుపడ్డాడు పోతూరయ్య. అర్థమవుతుందా స్వామి? పెద్దగా ఆలోచించండి. 331 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ కందిమల్లాయపల్లి క్షేత్రంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన. ఆ మాటలకు తల్లడిల్లిపోయినటువంటి గోవిందమాంబ కంటి వెంట పొటపొట కన్నీళ్లు కాల్స్తూ తనని అనరాని మాటలన్న వాళ్ళపై ఆవేశాన్ని ప్రకటిస్తూ, పోతూరయ్య నన్ను అనరాని మాటలను చొప్పించిన వనిపెంట వాళ్ళు ఒళ్ళకాటికెల్లా మనుమడుగు వారు ముదృష్టముగాను అంటూ గొప్పగా చెప్పించింది ఆ తల్లి. తల్లి నోటి వెంట అలాంటి మాటలు వచ్చేసరికి విశ్వనీయుడయ్యాడు పోతూరయ్య. అతడు తన తల్లిని యథాతిగా చూస్తూ తప్పంతా